వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి థర్స్డేస్ బ్లాగ్. సో టైం అయితే ఇప్పుడు మాకు ఈవినింగ్ 5 o'clock అయిందనమాట. సో ఇవాళ అయితే మీరు నా ఈవినింగ్ రొటీన్ చూడబోతున్నారు. సో ఇప్పుడే అనమాట లెగ్సాము. నేను ఆశ అయితే జస్ట్ నేను లెగ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది. ఆశ అయితే జస్ట్ ఇప్పుడే లెగ్స్ వచ్చాయి. ఇంకా మాకు బయట అయితే ఫుల్ హెవీ రెయిన్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 45 minutes నుంచి నాన్ స్టాప్గా రెయిన్ పడుతుంది. ఇప్పుడే అట్లా ఆగిందనమాట. సో చూసారు కదా, నేనైతే ఇక్కడ హాల్లో ఉన్నాను, విండో దగ్గర. సో ఫుల్ వస్తుంది గాలి. ఇంకా చాలా రోజులు అయిపోతుంది మాకు అసలుకి వర్షం పడైతే చాలా రోజులు అవుతుంది అనమాట. రోజు నైట్ టైం అలా పడుతుంది, కానీ ఇవాళ ఆఫ్టర్నూన్ అంటే ఒక 4 నుంచి అట్లా స్టార్ట్ అయినట్టుంది. కొంచెం చిన్నగా పడితే ఇప్పుడు వచ్చేసి ఫుల్ హెవీ రెయిన్ పడి ఆగింది. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మేము పూల్ ఏరియాకి వెళ్ళుంటే సూపర్గా ఉండేది అనమాట, ఫుల్ చల్లటి గాలితో. కాకపోతే నో ఛాన్స్, ఎక్కడికి వెళ్ళడానికి అయితే లేదు. ఇంకా ఇవాళ బ్లాగ్లో ఏంటంటే, ఇవాళ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి గుత్తి వంకాయ కర్రీ చేశాను. సో ఆ రెసిపీ అయితే మీకు షేర్ చేసుకుంటాను, ఒకసారి ట్రై చేయండి. సేమ్ అదే ప్రాసెస్లో కన్ఫామ్గా చాలా మంచిగా వస్తుందన్నమాట రెసిపీ అయితే. ఇంకా ఇవాళ కాదు, నిన్నే మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందనమాట. ఏంటి అంటే పానాసోనిక్ జ్యూసర్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. మండే ఆర్డర్ ఇచ్చాను, నిన్న వచ్చేసింది వితిన్ 2 daysలో. సో అది కూడా లజాడాలోనే ఆర్డర్ ఇచ్చాను. మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అది వచ్చేసి 160 ringgits పడిందనమాట. చాలా బాగుంది. నేను ఆల్రెడీ జ్యూస్ కూడా ఒకసారి చేసుకున్నాము, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇప్పుడు మీకు చూపించాలి కదా, ఇంకొకసారి చేస్తాను. ఇవాళ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో దీనికి వచ్చేసి టీ చేసేసి ఇస్తాను తను ఒక్కళ్ళకి, ఇంకా జ్యూస్ తాగాలి కదా. నేను ఆశు ఆల్రెడీ అక్కడ నా కోసం వెయిట్ చేస్తాడనమాట. నేను కిచెన్లోకి వస్తే నాకు అన్నీ అందిస్తాడనమాట, ఫ్రిడ్జ్లో నుంచి తీసి. ఆశు అలాంటివి భలే హెల్ప్స్ చేస్తాడు నాకు కదా నాన్న. ఓ ఆల్రెడీ చేసేసావా? సో నేనేమో ఆరెంజ్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఓ తీయలే, అప్పుడే మిక్సీ బ్లెండర్ తీయడానికి ఆగుతున్నాను అని చెప్తున్నాడు. ఆశు వచ్చేసి గ్రేప్స్ తీసి పెట్టున్నాడు అనమాట. నేనేంటంటే ఆరెంజెస్ వేద్దాం అని అనుకుంటున్నా. ఇంకా మా వాడి వాళ్ళ ఒక కొత్త రెసిపీ చేస్తాడంట. ఆరెంజ్ జ్యూస్ చేసి అందులోకి పైన మాజా కూడా తీసుకొచ్చుకున్నాను. మోడర్న్ స్టోర్స్లో ఏంటంటే మన ఇండియాలో దొరికే ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుందండి ఆల్మోస్ట్. ఇక్కడ గ్రేప్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ అలాంటివన్నీ ఏంటంటే ఇక్కడ వేరే ఏవేవో ఉంటాయన్నమాట. మోడర్న్ స్టోర్లో అయితే మాజా దొరుకుతుంది. సో ఇప్పుడు ఆశ ఏం చెప్తున్నాడంటే, ఆరెంజ్ జ్యూస్ చేసి దానిపైన మళ్ళీ మాజా వేసుకొని తాగాలంట. సో బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అవునా బేబీ? అది ప్రస్తుతానికి కదా, అందుకని రెడీగా పెట్టేస్తున్నాడు. సరే నువ్వు ప్రస్తుతానికి అయితే ఇంక నేను కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను, ఇంకా టీ పట్టాలి. ఇంకా అలాగే జ్యూసర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇవాళైతే ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి, అలాగే పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడు నేనే బ్లాగ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. సరేను, ఇంకైతే మీరు ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ చేసిన రెసిపీస్ చూపిస్తాను. ఇది ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాన్లో కొంచెం ధనియాలు వేసి ఫ్రై చేసామన్నమాట. అవి తీసేసి ఆ తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసాము. ఆ తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి ఇవి చూసారు కదా, పీనట్స్, వేరుశనగ పప్పు అనమాట. అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి అవి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసాం. సో మొత్తానికి ఇప్పుడు మిక్సీలో ఏంటంటే కొంచెం మెంతులు అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, ఇంకొక 1 స్పూన్ ధనియాలు అనమాట. అవి లైట్గా ఫ్రై చేసి వాటిని వేసాము. ఇప్పుడు వచ్చేసి ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ అనమాట. అవి తీసుకొని ఆయిల్లో వీటిని మనం కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి అనమాట, అలాగే ఇది చూసారు కదా చాలా తక్కువ అమౌంట్ బెల్లం అనమాట. సో నలగొట్టుకొని బెల్లం కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాం. సో ఇవి అంతా ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, వీటి వరకు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం. సో ఇంకా మనకి టేస్ట్కి ప్రకారం అండి, సాల్ట్ అను కారం ఒక 2 స్పూన్స్ అలా పడుతుంది కదా. సో ఇప్పుడు మనం కర్రీకి అది వేసేసి ఆ తర్వాత ఇట్లా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి.
ఒకసారి మనం దాన్ని మిక్సీ ఒక రౌండ్ వేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టు నానబెట్టుకున్న చింతపండనమాట డైరెక్ట్‌గా వేసేసి ఇలా మనం పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఇలా ఒక పాత్ర తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసేసుకున్నాము. తర్వాతొచ్చేసి ఇంకా మనం వంకాయలుంటాయి కదా! సో, గుత్తి వంకాయ కర్రీకేంటంటే మనం మరీ అంత పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజ్ వంకాయలు తీసుకొని ఇలా 4 పార్ట్స్‌గా పైన కొంచెం తెలుసు కదా! ఇలా జస్ట్ నైఫ్‌తో ఘాట్లు పెట్టేసి ఇంకా అన్నిటిని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు స్టఫింగ్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో మిక్సీ జార్‌లో, సో, దాంతోటి ఇంకా మన దగ్గర ఉన్న వంకాయలన్నిటిని స్టఫ్ చేసేసుకోవాలనమాట. సో, ఇది ఇక్కడితో స్టఫింగ్ పార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మేము ఇలా ఒక కుక్కర్ పెట్టుకున్నాము. కుక్కర్‌లో ఏంటంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. ఇప్పుడు కరివేపాకు వేసామనమాట ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి వంకాయలుంటాయి కదా! అవి అన్నీ ఏసేసి ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా! అది కూడా మొత్తం ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. సో, వన్స్ ఇది మొత్తం వేసేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే. సో, ఇప్పుడు చూసారు కదా! ఇంకా తర్వాత వచ్చేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి మనము లిడ్ పెట్టేసి ఇంకా ఒక 1 విజిల్ తెప్పించాలండి. సో, అప్పుడేంటంటే వంకాయలన్నీ చక్కగా మగ్గిపోతాయనమాట. సో, 1 విజిల్ తర్వాత ఇది ఎలా రెడీ అయింది అనేది మీకు నేను మళ్ళీ చూపిస్తాను. జస్ట్ వాటర్ ఎక్కువేం అవసరం లేదు. ఒక్క హాఫ్ గ్లాస్ అలా యాడ్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. జస్ట్ ప్రెషర్ కుక్కర్‌లో ఒకే ఒక విజిల్ పెట్టాననమాట. సో, చూసారు కదా! వంకాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇంకా. సో, గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాతొచ్చేసి నేను కాలీఫ్లవర్ కొంచెం 65 లాగా కాకపోయినా కొంచెం ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం ఇక్కడ చూసారు కదా! కాలీఫ్లవర్ మొత్తం కొంచెం చిన్నగా కట్ చేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ పాటు బాయిలింగ్‌కి పెట్టేసాననమాట. కొంచెం సాల్ట్ వేసేసి. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ తర్వాత ఇంకా కాలీఫ్లవర్ మొత్తాన్ని ఆ నీళ్ళలో నుంచి బయటికి తీసేసానండి. సో, ఇలా చేస్తే ఏంటంటే పురుగులు అలా ఏమైనా ఉంటే చచ్చిపోతాయి అంటారు కదా! హాట్ వాటర్‌కి. సో, అది ప్రస్తుతానికైతే ఇంకా కాలీఫ్లవర్ కొంచెం బాయిల్ చేసి బయటికి తీసాను కదా! ఇప్పుడు అందులోకొచ్చేసి కొంచెం పసుపు వేశాను. అలాగే ఒక 2 స్పూన్స్ కారం, ఇంకా కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే ఇంకా ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అనమాట. సో, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ శనగపిండి ఇది. సో, ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. సో, చూసారు కదా! నాకు ఇదంతా వేసి కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఈ కార్న్ ఫ్లోర్ అవి కొంచెం తగ్గాయనిపించింది. అంటే చూసారు కదా! అవి బాగా డ్రైగా కనిపిస్తా ఉన్నాయి. సో, ఇంక అందుకని చెప్పి ఏం చేశానంటే మళ్ళా ఇంకొక 1 స్పూన్ అట్లుంది కార్న్ ఫ్లోర్ ఇంకా శనగపిండి 2 యాడ్ చేసేసాను. సో, ఇంకా ఫైనల్‌గా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం పర్లేదనిపించింది. ఇంకా అప్పుడేంటంటే జస్ట్ ఇంకా బాండల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసి, ఇంకా వీటిని డీప్ ఫ్రై చేసేసాననమాట. సో, కాలీఫ్లవర్ తెచ్చుకుంటే దాన్ని ఏదో ఒకటి చేసుకొని తినడం చాలా కష్టమనమాట. ఇట్లా డీప్ ఫ్రై ఐటెమ్ అయితేనే కొంచెం తినబుద్దయితది. మాకు ఇంట్లో అంతగా కాలీఫ్లవర్ ఎవరు ఇష్టంగా తినం. కాకపోతే ఏదో ఇంక తెచ్చుకోవాలి కదా అన్నట్లు తెచ్చుకుంటుంటాం అనమాట అంతే. సో, చూసారా? ఇట్లా చేస్తుంటే ఏంటంటే కొంచెం వేరే అన్నీ తగిలి ఇంకా దానికి టేస్ట్ అనేది బావుంటుంది. ఎంతైనా డీప్ ఫ్రై చేసిన ఐటెమ్స్ టేస్ట్ కొంచెం బావుంటాయి గదా! సో, ఇది కూడా అంతే మాకైతే. సో, ఇంకా కావాలి అనుకుంటే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మనం ఇందాక కలిపిన ఇంగ్రీడియెంట్స్. అప్పుడు టేస్ట్ బావుంటది అది కూడా. కాకపోతే నాకప్పుడేంటో గుర్తు రాలేదు. ఇంతవరకే గుర్తొచ్చిందని ఇంకా వాటి వరకు వేసేసి ఇంకా ఫ్రై చేసేసాను. సో, బావుంటదనమాట ఇది కాలీఫ్లవర్‌తో. సో, ఇదనమాట ఇవాల్టి లంచ్‌కైతే నేను కుక్ చేసింది. సో, ఫైనల్‌గా అయితే చూసారు కదా! ఈ కాలీఫ్లవర్ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇప్పుడైతే ఇంకా పానాసోనిక్‌ది జ్యూసర్ తీసుకున్నానని చెప్పాను కదా! సో, అది అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఒకసారి మీరు కూడా చూసేయండి. సో, ఇది పానాసోనిక్ MJ70M అనమాట. సో, ఇదేంటంటే నార్మల్‌గా దీని జార్ ఉంటుంది కదండీ! అది వచ్చేసి ఒక 600 ఎంఎల్ జ్యూస్ క్వాంటిటీని సరిపోతదంట. సో, అంతకన్నా జ్యూస్ ఏమి ఎక్కువ తీసుకోము. అంతకన్నా ప్రిపేర్ చేయంలే అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నామనమాట. సో, ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇంకా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలో అదంతా ఉంది. ఇంకా మనకి వారంటీ కార్డ్ కూడా వచ్చేసింది.
సో ఆన్లైన్లో ఏమన్నా తెచ్చుకున్నామంటే మట్టికి వెంటనే ఓపెన్ చేసి చూసేస్తాము, ఎందుకంటే ఏమన్నా పగిలితే అట్లా అలా అంటాం ఉంటుంది కదా, సో అందుకని చెప్పి వెంబటే ఇంకా ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. సో అయితే థ్యాంక్ గాడ్ అలా ఏం లేదు, అంత బాగానే వచ్చిందనమాట. ఈ మధ్య ఏమైనా ఆన్లైన్ నుంచి తెప్పించుకోవాలంటే కొంచెం ఇదే భయంగా ఉంటుంది, అంటే ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే. సో ఇలాంటివి ఎస్పెషల్లీ కొంచెం గ్లాస్ ఐటమ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. సో ఇది ఫైనల్గా ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కింద ఇటు కనిపిస్తూ ఉంది కదా, అదేనమాట ఇంకా జ్యూస్ వచ్చేది. సో టోటల్ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా మన ఈవినింగ్ వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా సుధీర్ వరకు టీ పెట్టేసి ఇస్తున్నాను అని. సో అది ఇంకా ఆశు కూడా ఇంకా అప్పుడే లెగ్సి ఇంకా గోల చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా ఇలా చేయండి జస్ట్ ఒక రెండే కదని చెప్పి నేను తుంచి వేసేస్తున్నాను టీలోకి. సో ఇంకా ఆలోపు టీకి ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ అనమాట. ఇవి కూడా మోడర్న్ స్టోర్లో దొరుకుతాయి. ఆ ఒక్క స్టోర్లోనే అనమాట మనం ఇండియాలో దొరికే ప్రోడక్ట్స్ అన్నింటినీ ఒకసారి చూసేయచ్చు. సో ఇంకా టీ విత్ బిస్కెట్స్ యాజ్ యూజువల్, ఇంకా ఈవినింగ్ స్నాక్ అనమాట తనకి. ఇంకా తర్వాత ఇక్కడ మాకు బయట చూస్తున్నారు కదా, జస్ట్ అప్పుడప్పుడే ఇంకా హెవీ రెయిన్ స్టాప్ అయిందనమాట. కాకపోతే ఇంకా డ్రిజ్లింగ్ చినుకులు అయితే పడతా ఉన్నాయి, కాకపోతే అంత పెద్దగా అనలేదు. పెద్ద ఏమంటారు గాలితో పాటు వర్షం అంటారు కదా, సో అలా వచ్చింది. ఇక్కడ మీకు కింద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, సో అదే అనమాట మా పూల్ ఏరియా. పాపం ఎవరు వెళ్ళట్లేదు, సో ఖాళీగా ఉందన్నమాట. మేమైతే అప్పుడప్పుడు ఇంకా ఇంటి పైనుంచి ఇలా తొంగి చూస్తూ ఉంటాము ఎంత మిస్ అవుతున్నామా అని. సో బయట అయితే ఇలా ఉంది. హాయ్ కదా, సరే హాయ్ చెప్పాను, వెరీ గుడ్. సో ఇప్పుడైతే నేను జ్యూసర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అలాగే ఇంకా ఆరెంజెస్ కూడా ఇది జ్యూస్, గ్రేప్స్, అవి రెండు నాకు సంబంధం లేదనమాట. సో నేను ఓన్లీ ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇంకా ఈ పీల్ మొత్తం తీసేసి దీన్ని 4 పార్ట్స్గా కట్ చేసి అప్పుడు వేయాలన్నమాట. సో ఎస్, సో ఇక్కడ చూసారు కదండి, నేను ఈ ఆరెంజెస్కి పైదంతా తీసేసి ఇంకా వీటిని మళ్ళీ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పైన తొక్కు తీయడం చాలా కష్టం అనమాట, చాలా గట్టిగా ఉంటాయి ఇక్కడ ఆరెంజెస్కి. సో మనకి ఆరెంజ్ పైన పీల్ తీయడం ఒక 1 మినిట్లో అయిపోతుంది కదా, ఇక్కడ వచ్చేసి చాలా టైం పడుతుంది అనమాట. నైఫ్ తోటి ఇంకా ఒక్కొక్కటి మొత్తం తీసాను ఫైనల్లీ అయితే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇందులోకి వేసేసి జస్ట్ అలా పైన అది పెట్టడమేనమాట. ఇంకా ఇక్కడ జార్ ఉంటుంది కదా, అందులోకి ఆటోమేటిక్గా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. సో చాలా బాగుందనమాట. ఆ పిచ్చి పల్పు మొత్తం బయట తాగే పని లేకుండా సో జస్ట్ ఫ్రెష్ జ్యూస్ అయితే వచ్చేస్తుంది. సో ఆశుకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ఇది చూడటం. అందుకే నేను అక్కడ క్యాంప్ పెట్టి ఉన్నా కూడా వచ్చి తలకాయ పెట్టేస్తున్నాడు. సో ఫైనల్గా అయితే నేనేంటంటే ఒక 5 ఆరెంజెస్ వేసానండి. చూపిస్తాను ఇప్పుడు ఎన్ని గ్లాసెస్ వచ్చిందో. సో చూసారు కదా, ఇంకా నేనైతే ఏమి వాటర్ అది ఏమి యాడ్ చేయలేదు. సో 2 గ్లాసెస్ వచ్చిందనమాట. ఇక మీకు నేను ఇందాక చెప్పాను కదా, ఆశు మాజా బాటిల్ పట్టుకొని ఉన్నాడని, ఇంకా తన గ్లాస్లోకి మాజా యాడ్ చేసుకున్నాడు. ఇంకా సర్లే నీ ఇష్టం అని చెప్పాను. సో ఫైనల్లీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. ఆశు నిజంగానే మాజా యాడ్ చేసుకున్నాడు. ఇది తాగి చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏంటి బాగుందా మాజా యాడ్ చేసుకుంటే? బాగాలేదు కదా? బాగుంది. నీకు కొంచెం వేసాను. ఏం కాదులే, మాకొద్దులే, ఏం కాదు, మాకొద్దు, ఏం కాదు, ప్లీజ్ మాకొద్దు, ఏం కాదులే. చాలు చాలు. ఏంటి ఆ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు. ఇప్పుడైతే నేను ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. జ్యూస్ తాగాం కదా, తాగడానికేమో 2 or 3 minutes కూడా
చేసుకుందామా? మ్యాగీయా? సరే సరే. సో తాగడానికి నాకైతే 2 మినిట్స్ కూడా పట్టలేదు. ఇంకా కాకపోతే మళ్ళీ అది క్లీనింగ్ చేయాలి. వెంటనే క్లీనింగ్ చేయకపోయామంటే ఏంటంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు క్లీనింగ్ చేస్తాను. ఏంటో ఆశుకి వెంటనే మ్యాగీ అని నూడిల్స్ అని అడుగుతున్నాడు. చూస్తాను, ఇంకొకసారి కానీ అడిగితే ఇంకా మ్యాగీ చేసిస్తాను, లేకపోతే లేదు. ఇంకా తర్వాత ఏమో ఆశకు స్నానం చేయించేసి ఇంకా హోంవర్క్ చేయించాలి. సో మార్నింగ్ నుంచి హోంవర్క్ చేయించలేదు అన్నమాట ఇవాళ. ఇంక ఇప్పుడు హోంవర్క్ చేయించాలి. తర్వాత వచ్చేసి ఏదైనా స్వీట్ చేద్దామని అనుకుంటున్నాం. సో మోస్ట్లీ ఏంటంటే మైసూర్ పాక్ చేస్తాము. సో ఆ రెసిపీ మసాలా తాగేసి ఫినిష్ చేసి ఫ్రిడ్జ్లో ఉంటే మళ్ళీ పాడైపోతుంది కదా, ఫినిష్ చేసి చెప్పాను కదా మైసూర్ పాక్ రెసిపీ అనమాట. సో ఇవాళ ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో మీరైతే ఇంకా వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. కొంతసేపు అలా అయిన తర్వాత ఈ రెసిపీ చేయడం స్టార్ట్ చేసామండి. ఇది వచ్చేసి ఒక 1 కప్పు శనగపిండి తీసుకున్నాం అనమాట. 1 కప్పు పిండి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ లోలో అనమాట, సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసాము. మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో గీ అనమాట, గీ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా మనం ఇప్పుడు శనగపిండి అంటే జల్లెడ పట్టేయాలన్నమాట. సో జల్లెడ పడితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అది ఉండలు లేకుండా బాగా స్మూత్ ఫినిష్గా వస్తుంది పిండి. ఇప్పుడు 1 కప్ మనం పిండి తీసుకున్నాం కదా, అదే 1 కప్ షుగర్ యాడ్ చేసేసి మనం దీన్ని తీగ పాకం తెప్పించేయాలి. సో అంటే ఇప్పుడు మనం 1 కప్పు అది వేసి దాంట్లో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసేసి ఇంకా తీగ పాకం లాగనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ శనగపిండిలో గీ మొత్తం యాడ్ చేసేసాము. ఇంకా ఇక్కడ ఒక సైడ్ ఏంటంటే పాకం కూడా రెడీ అయిపోతుంది. ఇంకా పాకం రెడీ అయింది అన్నప్పుడు మనం ఏదైతే ఇందాక మనం కలిపి పెట్టేసాం కదా నెయ్యి, శనగపిండి, సో ఆ రెండింటిని ఇంకా బాండల్లోకి వేసేసుకోవడమేనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక 1/2 కప్ గీ లేదా ఆయిల్ వేసి ఇంకా దీన్ని బాగా మనం కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ వేసే 1/2 కప్ ఏంటంటే మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట ఆ గీని. ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. సో మొత్తానికి ఏంటంటే 1 కప్పు పిండికి 1.5 కప్ గీ పడుతుంది అనమాట. సో రేషియో అయితే ఇది. చక్కెర వచ్చేసి 1 కప్పు పిండి కాబట్టి 1 కప్ షుగర్, 2 సేమ్ క్వాంటిటీయే తీసుకున్నాం. సో ఫైనల్గా చూసారు కదా, ఇప్పుడు ఇది ఇట్లా వచ్చేసేయాలన్నమాట. అంటే మన బాండలికి అతుక్కోకుండా ఇంకా అది మొత్తం ఇలా ఫామ్ అవ్వాలి. సో అప్పుడు ఏంటంటే ఒక ప్లేట్కి ఇంకా గీ తీసుకొని బాగా రాసేసాము. సో చూసారు కదా, ఇలా బాగా గీ పూసేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మనకి మిక్చర్ రెడీ అయిపోయిందో అది మొత్తం దీని మీద పెట్టేసి ఇంకా దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో అలా చేసిన తర్వాత ఒక 30 to 40 మినిట్స్ టైం పాటు ఇంకా మనం దాన్ని కదిలించకూడదు. సో అప్పుడు ఏంటంటే అది బాగా స్టిక్కీగా అయిపోతుంది. సో మెత్తటి మైసూర్ పాక్ అనమాట ఇది. నేను ఇంకా పీసెస్ కట్ చేసిన తర్వాత ఇంకా షూట్ చేయడం నేను మర్చిపోయానండి యాక్చువల్గా అయితే. రేపు ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నాయి ఇంకా అప్పుడు చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో చూసారు కదా, ఇలా వేసేసి దీన్ని కొంచెం మనం స్పూన్తో అలా బాగా ప్రెస్ చేసేసి ఒక 1/2 అవర్ తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమే. సో ఇది కూడా ఒక మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక డిన్నర్ టైం. సో డిన్నర్కి వచ్చేసి ఇవాళ బయట నుంచి తెప్పించుకుందాంలే అని ఇంకా ఈ రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. మాకేంటంటే అక్కడ డైనింగ్ లేదు కానీ టేక్ అవేస్ ఉన్నాయన్నమాట. అంటే మనకి డెలివరీ చేస్తారు, డోర్ డెలివరీ చేస్తున్నారు. అలాగే ఇంకా మనం కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో మేమైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ఇవాళ ఇంకా డిన్నర్కి మేమేం తెచ్చుకున్నామంటే ఇది వచ్చేసి చెన్న కర్రీ ఉంటుంది కదా, సో అది. సో ఈ చెన్న కర్రీ అలాగే ఇంకా బటర్ నాన్ తెప్పించుకున్నాము. సో ఇది ఇవాళ మా డిన్నర్ అయితే. సో ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి నార్త్ ఇండియన్ ఫుడ్కి ఇది ఫేమస్ అనమాట. బాగుంటాయి నార్త్ ఇండియన్ ఫుడ్ కోసం అయితే. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.